ప్రైజ్ ది లార్డ్. వేగవంతమైన ప్రార్థనకు జవాబు పొందుట. ప్రార్థన చేయగానే జవాబు దిగి వచ్చేటటువంటి ప్రార్థన ఏలియా గారి ప్రార్థన. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37 నుంచి 38 వచనాలు ధ్యానిద్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఏలియా ప్రార్థన చేయటం ఆలస్యం, పెదవులలో నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశంలోంచి అగ్ని దిగినట్లు మనం ఇక్కడ ఈ యొక్క మొదటి 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని ప్రజలను దేవుని వైపు త్రిప్పాలి అని 2 తలంపుల మధ్య, 2 ఆలోచనల మధ్య, 2 రకాలైనటువంటి ఊహల మధ్య నలిగిపోతున్న ప్రజలను దేవుని వైపు త్రిప్పటానికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు మన యొక్క జీవితంలో, మన యొక్క సేవలో, మన పరిచర్యలో ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ప్రజలను లోకంలో నుంచి మారువే మనసు వైపు ఎవరైతే త్రిప్పుతారో వారి పక్షాన దేవుడుండి వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారికి విజయాలు అనుగ్రహిస్తాడు అనడానికి ఏలియా ప్రార్థనే నిదర్శనం. ఇలాగా స్పాట్లో అత్యంత వేగంగా జవాబులు పొందే ప్రార్థనలు మనం కూడా చేసి అలాంటి గొప్ప గొప్ప జవాబులు పరలోకం నుండి పొందుకొని వర్ధిల్లడం కాక. ఆమేన్.